ఎవ్రీవన్, మనం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకుందాం. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఒక పార్క్, జాతీయ పార్క్. అది కూడాను కేరళలో ఉంది. ఇది చెప్పుకోబోయే ముందు ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం చూడాలి. ఫస్ట్ మనకు ఇది వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు అంటే ఇక్కడ గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి ఈ తాపీ అనే రివర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కన్యాకుమారి వరకు విస్తరించి ఉంటాయి ఈ వెస్ట్రన్ ఘాట్స్. ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఇలా విస్తరించడంతో ఇక్కడంతా కూడాను అటవీ ప్రాంతం, మొత్తం అంతా కూడాను ఈ అటవీ ప్రాంతం బాగా విస్తరించి ఉంది. పర్యావరణం కూడాను ఇది మనకు మేలు కలిగిస్తుంది. ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు విస్తరించి ఉంది అనమాట. తాపీ అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ విత్ కన్యాకుమారిలో మరుత్తవాజ్ మలై అనే చోట ఎండ్ అయిపోతుంది ఈ వెస్ట్రన్ ఘాట్స్. ఇవి ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక డిస్టిక్ ఉంది కేరళలో పలక్కాడ్ అనే ఒక డిస్టిక్ ఉంది. ఈ పలక్కాడ్ అనే డిస్టిక్లో సైలెంట్ వ్యాలీ అనే ఒక నేషనల్ పార్క్ ఉందన్నమాట. ఎందుకు దీనికి సైలెంట్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ వచ్చిందంటే ఆ మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడాను సైలెంట్గా ఉంటుందన్నమాట. ఎటువంటి కీచు శబ్దాలు కూడా వినపడవు. ఎందుకు దానికి రీజన్ ఏంటంటే అక్కడ కీచురాళ్ళు అనేవి లేవు, అంతా కూడాను మొత్తం సైలెంట్గా ఉంటుంది. అందుకనే దాన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని పెట్టారు. ఇక్కడ ఎందుకు ఉద్యమం స్టార్ట్ అయింది? సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది 1973లో నుంచి స్టార్ట్ అయ్యి 12 ఏళ్ళు ఇది జరుగుతుంది. ఎందుకు ఇలాగా మనకు ఉద్యమం అనేది జరిగిందంటే కేరళలో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ వెస్ట్రన్ ఘాట్స్లో కేరళలో 2 నదులపై ఆనకట్టలు నిర్మించాలని గవర్నమెంట్ ప్రతిపాదించింది. 2 నదులు, ఆ 2 నదులు ఏవి అంటే భరత్ పూజ, కుంతి పూజ అనేది మెయిన్ రివర్, భరత్ పూజ అనేది దానికి ఉపనది అనమాట. కుంతి పూజ, భరత్ పూజ ఈ 2 నదులపై ఆనకట్టలు కట్టేసి అక్కడి నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకోవాలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్. అయితే అక్కడి నుంచి ఆనకట్ట కట్టి విద్యుత్ని ఉత్పత్తి చేస్తే అక్కడ ఉన్నటువంటి అరుదైన జాతి అనేది అంతరించిపోతుంది. ఆ అరుదైన జాతి ఏమున్నాయి ఇక్కడ వన్యప్రాణులు అంటే ముఖ్యంగా ఒక అరుదైనటువంటి కోతి ఉందన్నమాట. ఆ కోతి ఏమని పిలుస్తామంటే మనము లయన్ టేల్డ్ మాకాక్ అని పిలుస్తారు. లయన్ టేల్డ్ మకాక్ని మనం తెలుగులో సింహపు తోక కోతి అంటే కోతిలాగే ఉంటుంది. దాని ఫేస్ అంతా కూడా ఇలా సింహం టైప్ ఉంటుంది, దీనికి తోక కూడా ఉంటుంది అనమాట. సో దీనికి సింహపు తోక కోతి, లయన్ టైల్డ్ మాకాక్ అని పేరు వచ్చింది. సో ఈ జాతులన్నీ కూడా అంతరించిపోతాయి. పర్యావరణం కూడాను చాలా దెబ్బతింటుంది. ఇది మనకు మంచిది కాదు అని చెప్పేసి ఒక సాహిత్య పరిషత్ అనేది రాష్ట్ర ప్రజలందరినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఆ సాహిత్య పరిషత్ పేరు ఏంటంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనేది కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత దాదాపు 1973 నుంచి 1985 వరకు అంటే 12 ఇయర్స్ పాటు ఈ ఉద్యమం అనేది జరిగిన తర్వాత చివరకు 1985లో 6వ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు వీటినన్నిటిని గుర్తించి పర్యావరణం అక్కడ సేఫ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అరుదైన జాతిని రక్షించాలి అని చెప్పి ఈ ఉద్యమాన్ని తీసుకొని ఆయన 1985లో జాతీయ పార్క్గా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది అందుకనే ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం అనేది జరిగింది. ఎక్కడ? కేరళలో జరిగింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అరుదైన జాతి ఏదంటే సింహపు తోక కోతి. ఎక్కడుంది ఈ సైలెంట్ వ్యాలీ?
ఏ కనుమల్లో ఉంది అంటే పశ్చిమ కనుమల్లో. ఈ పశ్చిమ కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడే మనం చూసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తాపీ అనే నది ఇక్కడ నుంచి గుజరాత్ నుంచి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా స్ప్రెడ్ అయింది. ఘాట్స్ తమిళనాడు కూడా స్ప్రెడ్ అయింది. కేరళ అంటే మొత్తము గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే 6 రాష్ట్రాల్లో ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.